నమస్కారం. మీ కదంబ మాలిక ఛానల్కి స్వాగతం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మనం మల్లె మనసులు అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో 5th పార్ట్. భోజనాల దగ్గరికి వచ్చారందరూ. అర్చన సిద్ధు పక్కనే కూర్చుంది. సిద్ధు, నేను, అమ్మ, సింధు రేపు మధ్యాహ్నం స్వప్న పెళ్ళికి వెళ్తున్నాను రా. అర్చన, రంజన్ రామన్నారు. వాళ్ళకేదో పనుందిట. మరి నువ్వు వస్తావా అని అడిగింది కామాక్షి. లేదు డాడీ, నేను ఆఫీస్లో మీటింగ్ అటెండ్ అయ్యి వచ్చేటప్పటికే లేట్ అవ్వచ్చు, మీరు వెళ్ళి రండి అన్నాడు తల్లి తండ్రితో. అర్చన అంది, నేను బోర్ అవుతాను అంకుల్. సిద్ధు నేను చాలా మాట్లాడుకోవాలి అంది. అందరూ నవ్వారు. సింధు మాత్రం దీన్నే అతి అంటారు అంది తండ్రికి వినిపించేటట్టు. ఆయన నవ్వి ఊరుకున్నారు. తను అందరి భోజనాలు అయినాక ఒక్కతే కూర్చొని వడ్డించుకోబోయింది. ఈ లోపల సిద్ధు అటు వచ్చాడు. ఏం కావాలండి అని లేచి నుంచుంది. నాకేదైనా స్వీట్ తినాలనుంది అన్నాడు. ఫ్రిడ్జ్లో రసగుల్లా ఉంది, పెట్టమంటారా అంది. పెట్టు అన్నాడు. కామాక్షి మేడ దిగుతూ అంతా చూస్తోంది. కప్పులో ఒక 4 పీసెస్ పెట్టి స్పూన్ వేసి ఇచ్చింది. నోట్లో పెట్టుకుని ఏంటి ఇలా ఉంది అన్నాడు. ఏమైందండి అంది. ముఖం సీరియస్గా ఉంది అతంది. నోరు తెరు అన్నాడు. ఏంటి అంది. నోరు తెరు అన్నాడు. తెరిచింది. బాబోయ్, ఏంటి బాగోలేదా అది అని ఒక స్వీట్ తీసి నోట్లో పెట్టాడు. తిన్నది. ఎలా ఉంది అన్నాడు. కావాలనే ఆట పట్టిస్తున్నాడని తర్వాత అర్థమైంది. పాపం చందుకి ఏం అర్థం అవ్వలేదు మొదట. బానే ఉందండి, తీయగా ఉంది అంది. ఓ అవునా, నువ్వు మాతో భోజనానికి ఎందుకు కూర్చోవు రోజు అన్నాడు. ఏం చెప్పాలో చందుకి అర్థమవలేదు. అతన్నే చూస్తోంది. హలో, నిన్నే, ఏంటి అలా నుంచుండిపోయావు, నిన్నే అడుగుతున్నాను అన్నాడు. చందు నవ్వి, ఎంప్లాయీస్ ఎప్పుడు ఓనర్స్ తిన్నాకే తినాలండి అంది. అంతే. ఆ మాటకి సిద్ధు ముఖం మాడిపోయింది. వాట్ అన్నాడు. ఈ లోపల కామాక్షి, తను నిజంగానే చెప్పింది కదరా. సీరియస్గా చందు వైపు చూశాడు. అతను కళ్ళు దించుకుంది. స్వీట్స్ 2 నోట్లో వేసుకొని తనని చూసి కప్ అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. కామాక్షి చంద్రిక దగ్గరికి వచ్చింది. బానే గుర్తుందే అని వెళ్ళిపోయింది ఆవిడ కూడా. ఇక చంద్రికకి అన్నం తినబుద్ధి అవలేదు. ఆ కప్పుని ప్రేమగా తీసుకుంది చేతిలోకి. వెనక్కి చూసింది. ఎవరూ లేరు. దానిలో 2 స్వీట్స్ వేసుకొని ఎంతో ఇష్టంగా తిన్నది. సిద్ధు, మీరు నా సర్వస్వం, కానీ నేను ఏం చెప్పను, ఎలా చెప్పను, మన ఇద్దరి మధ్య దూరం అలానే ఉంది. ఐ లవ్ యూ అని అనుకోగానే ఆమె కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఇదంతా పని మనిషి రంగమ్మ చూస్తూనే ఉంది. అది అనుకుంది, మనసులో ఇంత ప్రేమ దాచుకొని బయటికి చెప్పవేంటమ్మా అని. అలా రంగమ్మ 2-3 సార్లు ఆమెని చూసింది. ఆ దేవుడు ఈ అమ్మగారిని చల్లగా చూడాలి అని అనుకుంది మనసులో. గదిలోకొచ్చిన సిద్ధుకి ఏంటి అంత మాట అంది. అవును, నాదే తప్పు. ఎప్పుడన్నా మాట్లాడానా, తిన్నగా పలకరించారా? నానమ్మ పోంగానే అందరం నువ్వు ఇక్కడ ఎంప్లాయీవి అని అలానే ఉండాలి అని అన్నాం. పాపం అలానే ఉంటుంది, ఎప్పుడూ హద్దులు మీరలేదు, దాటలేదు అని తన సెల్ తీసుకొని సింధు పంపించిన వీడియో చూశాడు. ఏ పిల్ల, నిజంగా నీ మనసులో ఇంకేం లేదా? లేక నేను చూడలేకపోతున్నానా? నాకెందుకు ఇలా ఉంది? అర్చన పక్కన తిరుగుతున్నా నా మనసుకెందుకు ఏంటోలా అనిపిస్తోంది. నీవేపే అది లాగుతోంది. ఏం చేసావు? నన్ను నీ మాయలో పడేస్తున్నావా? నీకు తెలియకుండానే అని నవ్వుకున్నాడు అతను. కనిపించకుండానే నాకు వాత పెట్టావు బాగా అని అనుకున్నాడు మనసులో. మొన్నాడందరూ పెళ్లికి వెళ్ళారు. రంగమ్మ కామాక్షిని అడిగి తన కూతురింటికి వెళ్ళింది. రంజన్, అర్చన, సిద్ధు, చంద్రిక వాళ్ళ 4 మాత్రమే ఉన్నారు. వాచ్మెన్ కూడా ఉన్నాడు. చందు అందరికీ భోజనాలు పెట్టింది. తిన్నారు. తర్వాత తను కూడా తిన్నది. సిద్ధు చూస్తూనే ఉన్నాడు. కానీ చందు తన పని తను ఏం చేయాలో శ్రద్ధగా చేస్తోంది. కానీ ఇటు చంద్రిక అటు సిద్ధు గమనించిన విషయం ఏంటంటే రంజన్ చూపులు చందుని నకసిక పర్యంతం చూస్తున్నాయని. అర్చన సిద్ధుకి ఎన్నో కబుర్లు చెప్తోంది. వింటూ కూర్చున్నాడతను. మెయిన్ డోర్ వేసి తన పని అయిపోయినట్లు చందు తన గదిలోకి తను వెళ్ళిపోయింది. దా సిద్ధు, రూమ్లో కూర్చొని మనం కూడా కబుర్లు చెప్పుకుందాం, ఏదైనా సినిమా చూద్దాం అంది. ఇద్దరు వెళ్లారు. ఇద్దరు ఏదో సినిమా పెద్దగా పెట్టుకొని చూస్తున్నారు. రంజన్కి చందు మీద మనసైంది. ఎలాగో సిద్ధుకి చందు అక్కర్లేదు.
ఇంత అందాన్ని తనే సొంతం చేసుకోవాలి. నేను పెళ్లి చేసుకుంటాను ఈ అమ్మాయిని. ఐ వాంట్ చంద్రిక అనే పట్టుదలతో ఉన్నాడతను. తన రూమ్‌కి వెళ్ళి ఫుల్ బాటిల్ ఎదురుంగా పెట్టుకొని తాగాడు. టైం 1:30 అయింది. వాళ్ళు సినిమా చూసి పడుకున్నారు. తూలుతూ రంజన్ చంద్రిక గది వైపుకి వచ్చాడు. చందు నిద్రలో ఉంది. నైటీ వేసుకుందామని ఓపిక లేక అలానే పడుకుంది చందు. రంజన్ వచ్చి చందు పాదాల దగ్గర కూర్చున్నాడు. ఫుల్లుగా తాగిన మైకంలో ఉన్నాడతను. తన పాదాల అందం చూసి పాదాల మీద చెయ్యి వేసి పైకి పిక్కదాకా ఆమె అందాన్ని చూస్తూ అతని చెయ్యి జరిపాడు. చంద్రికకి మెలకువ వచ్చి కళ్ళు తెరిచింది. ఎదురుగా రంజన్ని చూసి ఉలిక్కిపడి లేచి కూర్చుని కాళ్ళు దగ్గరికి తీసుకుంది. అతని కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి. హాయ్ చందు, ఐ లవ్ యూ డియర్, ఐ వాంట్ యూ అన్నాడు. చందుకి భయంతో మాటే రాలేదు. ఏయ్ ఏంటి, నడు బయటికి అంది. నో డియర్, నీ మొగుడికి నువ్వు ఎలాగూ అక్కర్లేదు. వద్దన్న వాళ్లతో నీకెందుకు చెప్పు, నాతో అమెరికారా, నిన్ను పెళ్లి చేసుకుంటాను, రాణిలా చూసుకుంటాను అన్నాడు. చీ నోర్మి, పద బయటికి అంది. దగ్గరగా వచ్చాడతను. ఆ తాగుడు వాసనకి కడుపులో తిప్పుతోంది చంద్రికకి. చూడు, ఇది పద్ధతి కాదు, గెట్ అవుట్ అంది. పోనీ నువ్వు ఏ పద్ధతిలో చేయమంటే అదే పద్ధతిలో చేస్తాను, జస్ట్ ఐ వాంట్ యూ అన్నాడతను. ఒక్క తోపు తోసిందతన్ని. మంచం దిగబోయింది. చీర చెంగు పట్టుకున్నాడతను. ఏ వదులు 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 అని గట్టిగా అరిచింది. కానీ ఆమె మాట ఎవరికీ చేరలేదు. అసలు ఎదురుగా ఉన్న రంజన్ ఆ తాగుడు మైకంలో అసలు చందు అరుస్తున్నా అతనికి ఆనందంగానే అనిపించింది. ఏమండి ఏమండి అని గట్టిగా కేకలు పెట్టి అరిచింది. వాళ్ళకేం వినిపించలేదు. వాళ్ళ ధ్యాసలో ఏసీ రూమ్స్లో హ్యాపీగా పడుకున్నారు వాళ్ళు. వాచ్మ్యాన్ వాచ్మ్యాన్ అని అరిచింది. ఎవ్వరూ రాలేదు. నీకోసం నేను వస్తే వాళ్ళందరినీ పిలుస్తున్నావు ఎందుకు డియర్, దా అని పిలిచాడు రంజన్. దగ్గరికి వచ్చి బంధించేశాడు. చంద్రికకి భయంతో ఏడుపొచ్చింది. ఒక్క తోపు తోసేసింది అతన్ని బలమంతా చేరదీసుకొని. లాగటంలో అతన్ని చేతిలోకి ఆమె జాకెట్ ఇరుక్కుంది. చిన్నగా చిరిగింది. చందుకి భయమేసింది. ఏంటిలా ఉంది ఈరోజు, ప్లీజ్ చూడు, నన్నేం చేయకు, వదిలే చూడు, నేను అలాంటి దాన్ని కాదు, ప్లీజ్ వదిలేసి వెళ్ళిపో అంది. రంజన్కి ఇంకా పంతం ఎక్కువైంది. ఆ చిన్న గదిలోనే చంద్రికను చాలా బాధ పెడుతున్నాడు. ఎలాగోలాగా తప్పించుకొని తలుపు దగ్గరికి వచ్చింది. తలుపు తీయబోతుంటే చీర చెంగు గట్టిగా లాగాడు. చీర వచ్చేస్తోంది. చంద్రికకి భయంగా అనిపించింది. ప్లీజ్ వదులు వదులు అంది. నో అన్నాడతను ఆమె వైపు ఇంకా కసిగా చూస్తూ. ఆ చీర తన చేతిలోకి చుట్టుకుంటున్నాడు. అలా నెమ్మదిగా దగ్గరగా వస్తున్నాడు. చీర విప్పేసింది. గుండెలకి చేతులు అడ్డు పెట్టుకుంది. తలుపు తీసి బయటికి పరిగెత్తింది. రంజన్ అయినా కూడా వదల్లేదు. సోఫా వెనకాతలకి వెళ్తే అటు రాబోయాడు. ఇంకా లాభం లేదనుకుని ఎంత సేపు హాల్లో అటు ఇటు పరిగెత్తిచ్చినా ఆమెని అతను వదలాలని అనుకోలేదు. ఇంకా లాభం లేదని పైకి పరిగెత్తింది. సిద్ధు తలుపు గట్టిగా కొట్టింది. ఏవండి ఏవండి అని గట్టిగా అరుస్తోంది చందన. గట్టిగా అరిచినా కూడా తలుపు తీయలేదు. సిద్ధు తలుపు ఇంకా గట్టిగా కొడుతోంది. ఆమె చేతులు కందిపోయాయి, ఎర్రగా కూడా అయిపోయాయి. ఆపకుండా కొట్టింది. ఈ లోపల తూలుకుంటూ వచ్చేస్తున్నాడు రంజన్. సిద్ధు వచ్చి తలుపు తీశాడు. వెంటనే లోపలికి వచ్చి సిద్ధుని గట్టిగా కౌగులించుకొని పెద్దగా ఏడ్చేసింది. సిద్ధుకి అర్థమే అవ్వలేదు. అసలు తల అద్దిరిపోయింది ఒక్కసారి. తన మీద చీర లేకపోవడంతో. చందు ఏమైంది అన్నాడతను కంగారుగా. ఈ లోపల సోఫాలో ఉన్న అర్చన కూడా లేచి కూర్చుంది. చందు చెప్పు అన్నాడు ఏడుస్తూ. ప్లీజ్ సేవ్ మీ అని సిద్ధు గుండెలో తలపెట్టుకుని పెద్దగా ఏడ్చేసింది చందన. తనని గట్టిగా కౌగులించుకుంది. భయంతో వణికిపోతోంది. సిద్ధు తన జాకెట్ చూశాడు. చిరిగి బ్రా కనిపిస్తోంది. చందు అనే లోపలే వెనకాల రంజన్ వచ్చాడు. తన కళ్ళు ఎర్రగా ఉన్నాయి. సిద్ధుకి సీన్ మొత్తం అర్థమైంది. కోపంతో తన కళ్ళు ఎర్రబడ్డాయి. వెంటనే వంగి తన బెడ్షీట్ తీసి చందుకి కప్పేశాడు చుట్టూ. చందుని అలానే గట్టిగా పట్టుకున్నాడు తనకి దగ్గరగా. చందు భయపడకు, నేనున్నానుగా అన్నాడు. ఆమె ఏడ్చేసింది, వణుకుతోంది. సారీ బావా, చందుని నాకు ఇచ్చేయి
ఐ వాంట్ హర్. నీకెలాగూ చందు అక్కర్లేదు కదా అన్నాడు. ఆ మాటకి చందు ఇంకా గట్టిగా పట్టుకుంది సిద్ధుని. సిద్ధుకు అర్థమైంది. రంజన్ వెళ్ళే బయటికి అన్నాడు గట్టిగా. అర్చన ఏంట్రా ఇదంతా అంది. సారీనే, నువ్వు రాకు మధ్యలో. ఐ వాంట్ చందు అన్నాడతను ఇంకా మత్తుగా. అర్చన ఆ అర్చన అవాక్కైపోయి చూసింది. సిద్ధుకి కోపం తారాస్థాయికి వెళ్ళింది. అర్చన రంజన్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళు అన్నాడు. అది కాదు సిద్ధు అని ఏదో చెప్పబోయింది. ప్లీజ్ అర్చన, నా నోటి నుండి ఇంకో మాట రాకముందే ఇక్కడి నుంచి రంజన్ని తీసుకెళ్ళు అన్నాడు. అర్చన ఛీ రారా, ఏంటి పనులు, ఎందుకీ కక్కుర్తి నీకు, ఇంతకన్నా రంభా ఉర్వశి నీకు దొరకదనా అంది అతన్ని లాక్కెళ్తూ. అతను వెళ్ళటానికి మొరాయిస్తున్నాడు. అయినా సరే బలవంతంగా అర్చన లాక్కెళ్తుంటే చందు 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 అంటూ వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళాక తలుపు వేసి చందు దా కూర్చో అని అక్కడ ఉన్న సోఫాలో కూర్చోపెట్టాడు. తను పక్కనే కూర్చున్నాడు. నేను నేను పడుకుంటే అని ఆమె మాట రాక ఏడ్చేసింది. నో చందు, నాకేం చెప్పక్కర్లేదు. ఐ కెన్ అండర్స్టాండ్. ఐఎమ్ వెరీ సారీ. ఇదిగో వాటర్ తాగు అన్నాడు తనకి వాటర్ బాటిల్ అందిస్తూ. ఇంకా ఆమె శరీరం పూల తీగలా వణుకుతోంది. తాగు అన్నాడు. కొంచెం నీళ్లు తాగింది. ఏడ్చేసింది. ఇదండి ఇప్పటిదాకా జరిగింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది, అసలు సిద్ధుకి చందుకి మధ్యలో ఏం సంభాషణ జరగనుంది, ఆ తర్వాత కథ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.